నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్9 ప్రైమ్ ఫ్యాక్ట్. సముద్రం అట్టడుగున ఉండే ఆ జీవి కోసం ప్రపంచ దేశాలు ఎందుకు వేటాడుతున్నాయి? దాని రక్తంతో వ్యాపారం చేసేందుకు ఎందుకు ఉవ్విళ్ళూరుతున్నాయి? ఆ జీవి రక్తం వెల ఎంతో తెలిస్తే మీరు ఆశ్చర్యపోకమానరు. రత్నాలకు సాటిరగల ఆ జీవి రక్తం ఎన్నో పరిశోధనలకు ఉపయోగపడుతోంది. 450 సంవత్సరాలుగా సముద్రంలో జీవిస్తున్న ఆ ప్రాణి ఏది? ఎందుకు ఆ జీవి రక్తానికి ఇంత డిమాండ్? ఆధునిక ప్రపంచంలో ఎంతో ప్రభావాన్ని చూపనున్న ఓ వింత సముద్ర జీవిపై ప్రైమ్9 ఫ్యాక్ట్ ఫోకస్. హార్షూ క్రాబ్ అనే జీవి పేరు చాలా మందికి తెలియదు. కానీ హార్షూ క్రాబ్ బ్లడ్ చుట్టూ ఎన్నో రహస్యాలున్నాయంటున్నారు పరిశోధకులు. సముద్ర గర్భంలో 450 ఏళ్లుగా జీవిస్తోంది హార్షూ క్రాబ్. దీన్ని లివింగ్ ఫాసిల్ అని కూడా పిలుస్తారు. మన దగ్గర గుర్రపు డెక్క పీతగా పిలుస్తారు. సముద్రం అట్టడుగున ఉండే ఈ జీవికి 9 కళ్ళుంటాయి. హార్షూ క్రాబ్ కుండే నీలిరంగు రక్తమే దానికి ప్రత్యేకత తెచ్చింది. దీని రక్తం కుండే విలువ వల్ల రత్నాలకున్న డిమాండ్ ఏర్పడింది. హార్షూ క్రాబ్ రక్తం 1 లీటర్కు 10 నుంచి 15 లక్షల రూపాయలు పలుకుతోంది. దీంతో ప్రపంచంలోని చాలా దేశాలు ఈ జీవి వేటలో పడ్డాయి. మనిషి రక్తంలో హిమోగ్లోబిన్ ఉండడం వల్ల ఎరుపుగా ఉంటుంది. హార్షూ క్రాబ్ రక్తంలో హిమోగ్లోబిన్ కాకుండా హెమోసైనిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది కాపర్ ఆధారంగా పనిచేస్తుంది. ఈ రక్తంలో అమేబోస్లైట్ అనే కణాలుంటాయి. ఇవి బ్యాక్టీరియాను తక్షణం గుర్తించగలవు. వ్యాక్సిన్ల తయారీ నుంచి పరికరాల శుభ్రతను పరీక్షించడానికి ఈ రక్తం ఉపయోగపడుతుంది. వైద్య పరికరాలను శుభ్రంగా ఉంచేందుకు హార్షూ క్రాబ్ రక్తం చాలా బాగా పనిచేస్తుందంట. హార్షూ క్రాబ్ పీతల రక్తంలో చిన్న చిన్న బ్యాక్టీరియాలను కూడా గుర్తించవచ్చని సైంటిస్టులు 1960లో కనుగొన్నారు. అప్పటి నుంచి హార్షూ క్రాబ్ రక్తాన్ని ఫార్మా కంపెనీలు ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి. ప్రతి సంవత్సరం 60 లక్షలకు పైగా ఈ జీవులను పరిశోధనలో వాడుతున్నారు. గతంలో వ్యాక్సిన్ పరీక్షలకు లక్షలాది ర్యాబిట్స్ను ఉపయోగించేవారు. హార్షూ క్రాబ్ రక్తంతో లైసెట్ టెస్టులు ప్రారంభమైన తర్వాత ఈ టెస్టులకు రాబిట్స్ను బలి తీసుకోవడం తగ్గింది. ఇది జంతు సంరక్షణకు పెద్ద మైలురాయిగా నిలిచింది. ప్రతి ఏటా సుమారు 6 లక్షల హార్షూ క్రాబ్లను సముద్ర తీర ప్రాంతం నుంచి పరిశోధనలకు తరలిస్తారు. వాటి నుంచి కొంత రక్తం సేకరించి తిరిగి సముద్రంలో వదిలేస్తారు. అయితే ఈ ప్రక్రియలో సగం వరకు క్రాబ్స్ చనిపోతాయి. ఇది క్రాబ్స్ జాతి లభ్యతను తగ్గిస్తోంది. ఇది శాస్త్రవేత్తలకు ఆందోళన కలిగించే అంశంగా మారింది. అందుచేత కృత్రిమ బ్రీడింగ్ ప్రయోగాలు జరుగుతున్నాయి. మన దేశంలో ఉన్న గోవాలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓసినోగ్రఫీ కృత్రిమంగా హార్షూ క్రాబ్ల బ్రీడింగ్లో విజయవంతమైంది. హార్షూ క్రాబ్ నుంచి రక్తం తీసేటప్పుడు 30% చనిపోతాయంట. మిగిలిన వాటిని సముద్రంలో వదులుతారు. అయితే అవి బ్రతుకుతాయో లేదో తెలియదు. దీంతో ఇది ఇలాగే కొనసాగితే హార్షూ క్రాబ్లు త్వరలో అంతరించిపోయే అవకాశం ఉందంటున్నారు సైంటిస్టులు. దీనికి విరుగుడుగా హార్షూ క్రాబ్లను పెంచడమో పద్ధతి. హార్షూ క్రాబ్ రక్తానికి గ్లోబల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ జీవి రక్తం లీటర్కు ప్రపంచవ్యాప్తంగా హార్షూ క్రాబ్ రక్తంపై ఆధారపడి ఉన్న వ్యాపారం విలువ $3 బిలియన్ల. హార్షూ క్రాబ్ రక్తం ప్రకృతి సిద్ధంగా లభించి అత్యంత ఖరీదైన ప్రాకృతిక ద్రవాల్లో ఒకటి. అమెరికా, జపాన్, చైనా వంటి దేశాల్లో దీనికోసం పెద్ద సంఖ్యలో పరిశ్రమలున్నాయి. అమెరికాలోని జాతీయ పారిశ్రామిక సంస్థలు హార్షూ క్రాబ్ రక్తాన్ని ఉపయోగిస్తున్నాయి. చైనా కూడా బ్యాక్టీరియా పరీక్షల కోసం వాణిజ్యపరంగా ఉపయోగిస్తోంది. జపాన్ కూడా ఫార్మా పరిశోధనల్లో హార్షూ క్రాబ్ రక్తాన్ని వాడుతోంది. మన దేశంలో హార్షూ క్రాబ్ ఉపయోగించడం ద్వారా మెరుగైన ఆదాయం పొందొచ్చు. ఆంధ్రప్రదేశ్లోనూ హార్షూ క్రాబ్లను పెంచి ఆర్థికంగా ముందడుగు వేయొచ్చు. ఆక్వా సాగులో ఈ జీవుల పెంపకాన్ని ప్రోత్సహించి అటు రైతులకు అదనపు ఆదాయంతో పాటు ప్రభుత్వానికి ఆర్థిక వనరుగా మార్చుకోవచ్చు. ఒక చిన్న పరిశ్రమను కూడా ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తే హార్షూ క్రాబ్ రక్తం ద్వారా 100 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వచ్చేలా ప్రణాళికలు రూపొందించవచ్చు. దీని ద్వారా తీర ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. హార్షూ క్రాబ్ బ్లడ్ నిజంగా ఒక అద్భుతం అనే చెప్పాలి. ఈ జీవి రక్తం ఎన్నో రంగాలపై తనదైన ప్రభావాన్ని చూపుతోంది.
మన దగ్గర కూడా హార్స్ షూ క్రాబ్ జీవుల పెంపకం చేపడితే ఆర్థికంగానే కాదు అన్ని విధాలుగా అభివృద్ధి బాగుంటుంది. మరి మీరేమంటారు? కామెంట్ల రూపంలో చెప్పండి. మరెన్నో ఆసక్తిని కలిగించే విషయాలతో మరోసారి కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. బాయ్ బాయ్.